हाय हेलो गुड मॉर्निंग। वेलकम बैक टू माय चैनल। कैसे हैं सब लोग? सब ठीक ठाक है। आज हम पढ़ेंगे नंबर्स। आज हमारा क्लास में नंबर्स के बारे में मतलब పడేంగే అంటే నంబర్స్ గురించి ఈరోజు మనం చదువుకుందాము. ఓకే, ఫస్ట్ అంటే నంబర్స్ ఏంటంటే మాకు తెలుసు 1 2 3 4 తెలుసు. కాకపోతే ఇంకొకసారి మీకు అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అంటే కొన్ని నంబర్స్ మనకు వస్తాయి ఎలాగైనా 20 వరకు కూడా, అంతకన్నా పైని వచ్చేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి మీకు 100 వరకు నెంబర్స్ రాసి ఒక వీడియోలో పెడతాను. ఇప్పుడు ఏంటి అంటే మీకు అంటే మధ్యలో వాడే నెంబర్స్ గురించి పెట్టడం కోసం అని చెప్పి ఈరోజు మనం నెంబర్స్ క్లాస్ డిస్కస్ చేసుకుంటున్నాం. అంటే 1.5 ఎలా అంటాం, వన్ వన్ బై అంటే ఒక పావుని ఎలా అంటాం, హాఫ్ని ఎలా అంటాం, లేదంటే ముప్పావు అంటాం కదండి మనం, దాన్ని ఎలా అంటాం. సో అలా 2.5 3.5 4.5ని ఎలా చెప్పుకుంటాం అనే దానికోసం ఈ నెంబర్స్ క్లాస్ అని నేను. ఎందుకంటే మనం ఎలాంటి మార్కెట్స్కి వెళ్ళినా మ్యాక్సిమం ఏంటంటే ఇప్పుడు మన ఆంధ్ర వాళ్ళు అదర్ కంట్రీస్ కాదు, అదర్ స్టేట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ వరకు అవసరం లేదు, హైదరాబాద్ వచ్చినా కూడా ఇక్కడ కూడా మినిమం 60-70% ఆఫ్ పీపుల్ అందరూ కూడా హిందీనే మాట్లాడతారు, హిందీనే యూజ్ చేస్తారు. అదేవిధంగా ఇంకా వేరే స్టేట్స్ వెళ్ళినట్లయితే నార్త్ సైడ్ అయితే మనం అసలు చెప్పాల్సిన పనే లేదు, కంటిన్యూగా వాళ్ళు అదే వాడతారు హిందీ కూడా. సో అటువంటప్పుడు మనకి ఏంటంటే మార్కెట్కి వెళ్ళేటప్పుడు సో ఇంగ్లీష్లో మనం నెంబర్స్ చెప్తే అందరూ కూడా అర్థం చేసుకునే సిచ్యువేషన్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో అటువంటప్పుడు ఏంటంటే మనకి 1.5 kg ఇవ్వండి అన్నాం అనుకోండి, 1.5 kilo ప్యాజ్ దేదో అంటే 1.5 kilo కితనా అంటారంటే కొంతమందికి ఆ 1.5 అనేది కూడా అర్థం కాదు. అదే మనకి ఈ 1.5 2.5 నెంబర్స్ కూడా వచ్చినట్లయితే మనం ఇంకా ఈజీగా మార్కెట్స్లో కానీ అదా కాకుండా ఎక్కడ నార్త్ సైడ్ వెళ్ళినా కూడా ఎలాంటి స్ట్రగుల్ లేకుండా కూడా మనం హిందీని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఒకసారి నెంబర్స్. ఫస్ట్ ఇవి మీకు తెలిసినవి 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, నెక్స్ట్ 11 12 13. ఎక్కడ నుంచి చూడండి, 11 అంటే 11, 12 12, 13 13, 14 14, 15 15, 16 16, 17 17, 18 18, 19 19, 20 20. ఇక్కడ వరకు మీకు అలాగే వస్తుంటాయి. నెక్స్ట్ నుంచి నీకు నెంబర్స్ రైట్ చేయకుండా డైరెక్ట్గా సో నెక్స్ట్ కూడా ఇలానే వస్తాయండి. 11 ఎలా వచ్చిందో 21 22 23 24 25 26 27 28 29 30 ఇలా అనమాట. అందుకని చెప్పి డైరెక్ట్గా 30 40 50 60 70 80 90 100 గురించి రాశాను చూడండి. 30 30 40 40 50 50. ఇక్కడ చూడండి 50 అంటే 50, 25 అంటే 25, 25 అంటే 25, 50 అంటే 50. ఆ రెండు వేరియేషన్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, చూసుకోండి. నెక్స్ట్ 60 60 70 70 80 80 90 90 100 100. ఇక్కడ నుంచి మనకి ఎన్ని 100లు వచ్చినా కూడా ఇలానే చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, ఒకవేళ 600 చేసావు, 600 అంటే చేసావు, లేదు 1100 1100 1200, లేదంటే 200 200 300 300 400. అంటే సవ్ అనేది కామన్, దాంతోపాటు మీకు ఎంత నెంబర్ అనేది దాన్ని మీరు చెప్పుకుంటూ ఉండాలన్నమాట. నెక్స్ట్ 1000 ఏమంటామంటే మనం 1000. 1000 ఏమంటామండి 1000. 1000 1000, 2000 2000, 3000 3000, 15,000 15,000, 16,000, లేకపోతే 50,000 60,000 అంటే 50,000 60,000. 1000 అనేది కామన్, మనం ముందే నెంబర్స్ చేంజ్ చేసుకుంటూ మార్చుకోవచ్చు అనమాట. ఇక్కడ వరకు మనకి రెగ్యులర్ నెంబర్స్ పెట్టానండి. ఇక్కడ నుంచి చూడండి ఒకసారి మీకు. సో ఫస్ట్ పావు. పావు అంటే మనకు తెలిసింది కదా, 1/4 క్వాంటిటీలో ఉండేదండి పావు అంటాం కదా, క్వార్టర్. సో సవా. సవా అంటే ఎంత అండి 1/4. నెక్స్ట్ ఆదా హాఫ్. పౌనే 3/4. ఈ 3 కూడా మీకు వచ్చినట్లయితే నెక్స్ట్ నెంబర్స్ అన్నీ కూడా ఈజీగా వస్తాయండి.
చూడండి మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా. సవా అంటే 1/4, ఆదా 1/2 అంటే హాఫ్ అన్నమాట. ఇది క్వార్టర్, ఇది హాఫ్. నెక్స్ట్ పౌనే అంటే 3/4. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి. పావు కిలో, సవా కిలో దేదో, హాఫ్ కిలో, ఆधा కిలో దేదో. నెక్స్ట్ పౌనే 1 కిలో. ఈ పౌనే దాన్ని యూజ్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఎంత కావాలి అనేది దాని నెక్స్ట్ నెంబర్తో చెప్పాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు పావు తక్కువ 2 కేజీలు కావాలనుకోండి, రాసేటప్పుడు అయితే దీన్ని 1 × 3/4 రాస్తాం. బట్ 1 కేజీ 3/4 కేజీ ఇలా రైట్ చేస్తాం. బట్ దీన్ని చెప్పేటప్పుడు ఎలా చెప్తామంటే పౌనే 2 కిలో. అంటే పౌనే 2 అంటే ఈ 3/4 వచ్చినప్పుడు దాని నెక్స్ట్ నెంబర్ని యూజ్ చేయాలి. అంటే పౌనే 2. ఇన్ కేస్ అదే మీకు ఇలా కావాలనుకోండి, అంటే ఈ నెంబర్ నెక్స్ట్ నెంబర్ చెప్పడమే మీరు. పౌనే 3. ఒకవేళ ఇక్కడ 4 ఉందనుకోండి, పౌనే 5. ఇక్కడ 5 ఉంటే పౌనే 6. ఓకే, ఆర్ యూ అండర్స్టాండ్? అంటే ఏంటి అంటే మనకి ఈ పౌనే వచ్చినప్పుడే చిన్న కన్ఫ్యూజ్ తప్ప రిమైనింగ్ అంతా ఒక దీని టైంలో కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇన్ కేస్ మీకు టైం ఎంత అయింది, 1:45 అయింది అనుకుందాం. 1:45 పౌనే 2 బజే. పౌనే 2 బజే ఇంగ్లీష్లో చెప్తాం (2) అంటే పావు తక్కువ 2 అంటాం కదా. సో దాన్ని హిందీలో చెప్పేటప్పుడు ఏంటంటే పౌనే 2 బజే. టైంని బజే అంటామండి. ఒక టైం గురించి చెప్పుకునేటప్పుడు చెప్తాను మీకు దీని గురించి, కానీ చెప్పేటప్పుడు కూడా ఇదే అనమాట, పౌనే. నెక్స్ట్ ఇప్పుడు చూడండి క్వాంటిటీస్లో 1/4 ఇదేమంటాం సవా. మనకి యాక్చువల్గా ఏంటంటే 1/4 అంటాం కదా. అంటే 1 కిలో ఇంకొక పావు కిలో కూడా కావాలనేటప్పుడు సవా ఏక్. పావును ముందు చెప్పాలి, ఈ 1ని తర్వాత చెప్పాలన్నమాట. సవా ఏక్. నెక్స్ట్ సవా 1 కిలో ప్యాజ్ దేదో అంటే 1.5 కేజీ ఆనియన్ ఇవ్వండి. నెక్స్ట్ సవా 1 కిలో చికెన్ దేదో అంటే 1.5 కేజీ చికెన్ ఇవ్వండి. నెక్స్ట్ డేడ్. ఇక్కడ చూడండి మీకు ఈ 1.5, 2.5, 1.5, 2.5 ఈ 2 కొంచెం నేమ్స్ ఫిక్స్గా ఉంటాయండి. రిమైనింగ్ అన్నీ కూడా వేరేలాగా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3.5, 4.5, 5.5 ఇవన్నీ ఒకేలా చదువుతాం. బట్ 1.5, 2.5 మాత్రమే వాటి సపరేట్ నేమ్స్ ఉంటాయండి. 1.5 డేడ్ కిలో, డేడ్ బజే. ఇందులో మీరు 1.5 వాడినా డేడ్. నాకు 1500 కావాలి, 150 రూపీస్ అయ్యే. 15,000 కావాలి, 1,500 चाहिए. ఓకే, నెక్స్ట్ దీన్ని ढाई किलो प्याज दे दो. 2.5 किलो అంటే 2.5 కేజీ ఆనియన్ దేవు. 2.5 किलो टमाटर दे दो. 2.5 किलो టమాటర్ ఇవ్వండి. 2.5 किलो మటన్ దే దో. 2.5 किलो మటన్ ఇవ్వండి. అలా అనమాట. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా నార్మల్గా వస్తాయి అనమాట. ఇవి ఎలా వస్తాయి చూడండి ఒకసారి. 3.5 3.5. ఓకే, నెక్స్ట్ 4.5 4.5. 5.5 5.5. 6.5 6.5. 7.5 7.5. 8.5 8.5. 9.5 9.5. అలా చెప్పుకుంటూ పోవడమే ఇంకా. నెక్స్ట్ ఇక్కడ మీకు చూడండి, ఆల్రెడీ మీకు ఇప్పుడు 3/4 విషయం చెప్పాను కదండి. ఇక్కడ తర్వాత వచ్చే నెంబర్ని మనం చెప్పాలి. అంటే పౌనే 2. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 and 3/4 రాశాను కదా, పౌనే 3. ఇది ఇలా రైట్ చేస్తాం అనమాట. ఈ నెంబర్స్ మెయిన్ అయినా మనకి ఇవి ఎలా అయినా ఉంటాయి, కానీ వీటినే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేవి. మీకు ఇందులో తెలియాల్సింది ఏంటంటే 1/4, 1/2, 3/4, సవ్వా, ఆదా, పౌనే. వాటితో పాటుగా ఇవి కూడా 1.5, 2.5, డేడ్ డాయ్. ఓకే, ఐ హోప్ నెంబర్స్ అందరికీ కూడా అర్థమై అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.